ఫ్రెండ్స్, 19 ఫిబ్రవరి 2026న ప్రపంచం మొత్తం ఒక అంతర్రాజ్యీయ శాంతి సమావేశం మీదే దృష్టి పెట్టింది. అప్పుడే ఆ పెద్ద సభలో డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీ పేరు తీసుకొని మాట్లాడారు. అతని మాటలు విన్న వెంటనే అక్కడ మైదానంలో కూర్చున్న పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ముఖం మాడిపోయింది. మరో వార్త ఏంటంటే, అమెరికా, బ్రిటన్ ప్రపంచంలోనే చాలా పాత స్నేహితులు. కానీ ఈరోజు బ్రిటన్ చేసిన పని రష్యా, చైనా కూడా చేయలేకపోయాయి. అదే అమెరికా యొక్క అతిపెద్ద ప్రణాళికగా నేరుగా ఎదిరించి తిరస్కరించింది. ఇప్పుడు ట్రంప్ అంత కోపంగా ఉన్నారు కాబట్టి బ్రిటన్ ఇచ్చిన హెచ్చరిక ఇప్పటి వరకు ఎవ్వరికి ఇచ్చారో కనిపించదు. జరిగేది ఇదే. మొదట అప్డేట్ నుంచి మొదలు పెడదాం. ప్రపంచ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఒక్కటే చర్చ నడుస్తుంది. డొనాల్డ్ ట్రంప్ చెప్పిన బోర్డ్ ఆఫ్ పీస్ గురించి, అలాగే భారతదేశం తీసుకున్న ఆ నిర్ణయం గురించి. ఆ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ట్రంప్ తీసుకొచ్చిన ఈ కొత్త సంస్థ ఏంటి? భారత్ దాంతో ఎందుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది? వాషింగ్టన్ డీసీలో డొనాల్డ్ ట్రంప్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ మొదట పెద్ద సమావేశం జరిగింది. అజెండా ఏంటంటే గాజా పునర్నిర్మాణం, అలాగే ప్రపంచంలో శాంతి స్థాపన. దీనికోసం ట్రంప్ $1 బిలియన్ నిధులని ప్రకటించాడు. ఈ బోర్డులో పాకిస్తాన్, సౌదీ అరేబియా కూడా ఉన్నాయి. యుఏఈ, అర్జెంటీనా సహా మొత్తం 27 దేశాలు ఇందులో భాగమయ్యాయి. కానీ అందరి చూపు భారత్ మీదే నిలిచింది. ఫ్రెండ్స్, డిప్లొమసీ ప్రపంచంలో 19 ఫిబ్రవరి 2026 ఒక పెద్ద మలుపైంది. ప్రపంచం మొత్తం డొనాల్డ్ ట్రంప్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ మీదే దృష్టి పెట్టింది. అక్కడ ట్రంప్ తీసుకొచ్చిన కొత్త బోర్డ్ ఆఫ్ పీస్ మొదట పెద్ద సమావేశం జరిగింది. కానీ ఆ సమావేశంలో ఒక విషయం జరిగింది. ఇది ప్రపంచం మొత్తం, ముఖ్యంగా సోషల్ మీడియాలో చాలా దృష్టిని ఆకర్షించింది. అక్కడ పాకిస్తాన్, సౌదీ అరేబియా, యుఏఈ లాంటి దేశాలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నాయి. ఆ సమయంలో పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కూడా ట్రంప్ని బాగా ప్రశంసించారు. బంధించడం మొదలుపెట్టాడు. కానీ అప్పుడే ట్రంప్ ఒక పని చేశాడు. ఎవ్వరూ ఊహించని విషయం. ఆ సమావేశంలో ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది. అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చగా మారింది. ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన పని రాజనీతిక వర్గంలో అది అందరి దృష్టిని ఆకర్షించింది. పూర్తి సమావేశం మధ్యలో ట్రంప్ పాకిస్తానీ ప్రధాని షాబాజ్ షరీఫ్ తన సీట్ దగ్గరే నిలబడ్డాడు. కానీ ఆ తర్వాత జరిగిందే ఇంకా ఆసక్తికరంగా మారింది. ఆ నిలబడి ఉన్న షాబాజ్ షరీఫ్ ముందే ట్రంప్ భారత్ ప్రధాని నరేంద్ర మోడీని గట్టిగా ప్రశంసించడం ప్రారంభించాడు. ట్రంప్ మొత్తం ప్రపంచం ముందు ప్రధాని మోదీని గొప్ప నాయకుడిగా, తను మంచి స్నేహితుడిగా చెప్పారు. ఆయన ప్రధాని మోదీని అద్భుతమైన, బలమైన యోధుడిగా పేర్కొన్నారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా దృఢంగా నిలబడే శక్తి ఆయనకు ఉందని అన్నారు. వాతావరణాన్ని ఇంకా ఆసక్తికరంగా చేస్తూ ట్రంప్ తన చాతుర్యత శైలిలో ప్రధాని మోదీ మాట్లాడే విధానాన్ని కూడా అనుసరించారు. ట్రంప్ అన్నారు, ప్రాంతీయ శాంతిని కాపాడడంలో ప్రధాని మోదీ పాత్ర చాలా కీలకమని. ఈ బోర్డ్ ఆఫ్ పీస్ సమావేశం గురించి ఆయన ఎంతో ఉత్సాహంగా ఉన్నారని, ఇది లైవ్లో చూస్తున్నారని చెప్పారు. అయితే విషయం అంత సులభం కాదని కూడా ట్రంప్ అన్నారు. పాకిస్తానీ నాయకులు పూర్తిగా పక్కన పెట్టాడు. స్టేజ్పై షాబాజ్ షరీఫ్, అలాగే పాకిస్తాన్ సైన్యాధిపతి హసీం మున్నీర్ కూడా అద్భుత నాయకులు, యోధులని పిలిచాడు. కానీ ట్రంప్ ప్రధాని దృష్టి, అతని పెద్ద ప్రశంస మాత్రం ప్రధాని మోడీపై మాత్రమే నిలిచింది. ఒకవైపు పాకిస్తాన్ ప్రధాని అక్కడే నిలబడి ఉన్నారు. మరోవైపు ట్రంప్ భారత్ ప్రధాని గొప్ప నాయకుడిగా పిలుస్తూ వారి డిప్లొమాటిక్ శక్తిని ప్రపంచానికి చూపించారు. ఈ మొత్తం సంఘటన కెమెరాలో రికార్డ్ అయింది. ఇప్పుడు ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. భారతదేశానికి కూడా ఈ బోర్డులో భాగం కావాలని ఆహ్వానం వచ్చింది. కానీ భారత్ ఇక్కడ చాలా సున్నితమైన నిర్ణయం తీసుకుంది. భారత్ ఈ సమావేశంలో సభ్య దేశం కాదు, అభ్యర్థన నేషన్గా, అంటే పర్యవేక్షణ దేశంగా పాల్గొంది. భారత్ దౌత్య కార్యాలయం, చార్జ్ డి అఫైర్స్, నమ్జా కంపా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కానీ భారత్ తన పాత్రని పరిమితం చేసుకుంది. సులభంగా చెప్పాలంటే భారత్ తలుపు మూసుకోలేదు, కానీ పూర్తిగా గదిలోకి కూడా అడుగు పెట్టలేదు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ట్రంప్ ఈ బోర్డుని గాజా పునర్నిర్మాణం, అలాగే శాంతి స్థాపన కోసం ఏర్పాటు చేశాడు. ట్రంప్ ప్రకటించాడు అమెరికా దీనికోసం $10 బిలియన్ ఇస్తుందని. అలాగే మరో 9 దేశాలు కలిసి $7 బిలియన్ ఇవ్వాలని మాట ఇచ్చాయి. అదేవిధంగా 5 దేశాలు గాజాలో శాంతి కోసం 20,000 సైనికుల్ని పంపుతామని ప్రకటించాయి. సమావేశ ప్రజెంటేషన్లో గాజాను అబ్రహామిక్ గేట్వే ద్వారా ఇండియా, యూరోప్, మధ్య ప్రాంతంలో
కలపాలని ఒక పెద్ద విజన్ చూపించారు. ట్రంప్ ఇక్కడి వరకు చెప్పాడు, గాజా యుద్ధం ఇప్పుడు ముగిసింది, ఈ బోర్డు భవిష్యత్తులో ఐక్యరాజ్య సమితికి ఒక బలమైన ప్రత్యామ్నాయంలా అవుతుందని అన్నారు. కానీ ఫ్రెండ్స్, ఈ చిత్రానికి మరోవైపు కూడా ఉంది. ఈ సమావేశంలో కెనడా, యూకే, ఫ్రాన్స్, రష్యా విమర్శకులు దీన్ని ట్రంప్ చేసిన ప్రదర్శన మాత్రమే అంటున్నారు. వారి అభిప్రాయ ప్రకారం దీని వెనుక అసలు లక్ష్యం గాజా సముద్ర తీరంలోని ఆఫ్షోర్ గ్యాస్ నిల్వలు నుంచి ఆర్థిక లాభం పొందడమే. ఈ లాభం సభ్య దేశాలు జోబీలోకి వెళ్లే అవకాశం ఉంది, ఫిలిస్తీనీయులకు కాదు అంటున్నారు. అంతేకాకుండా ఫీఫా అక్కడ $50 బిలియన్ విలువైన ఫుట్బాల్ స్టేడియం నిర్మిస్తానని ప్రకటించింది. ఇది ప్రాధాన్యత విషయంలో పెద్ద ప్రశ్నకు లేవనెత్తింది. ప్రజలు ఇల్లు అవసరమైన చోట స్టేడియం ఎందుకు? ఈ మొత్తం చెస్ ఆటలో భారతదేశం పట్టుదల చాలా స్పష్టంగా కనిపించింది. భారతదేశం తీసుకున్న ఈ న్యూట్రాలిక్ అప్రోచ్ స్పష్టంగా చెప్తుంది, గాజా సంక్షోభంలో మానవీయ సహాయం అందించడమే వారి ప్రధాన లక్ష్యమని. కానీ ఎలాంటి రాజకీయ విభజనల్లోనూ గుంపుల పోరాటంలోని పాల్గొనకుండా దూరంగా ఉండాలని భారత్ ప్రయత్నిస్తుంది. ఇప్పుడు తదుపరి అప్డేట్ అమెరికా, ఇరాన్, యూకే విషయానికి వస్తుంది. నిజానికి ఫ్రెండ్స్, ప్రపంచంలో బలమైన స్నేహితులుగా చెప్పుకునే అమెరికా, బ్రిటన్ మధ్య అకస్మాత్తుగా పెద్ద విభేదం వచ్చింది. ఈ మొత్తం కథలో డొనాల్డ్ ట్రంప్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒక ముఖ్యమైన విషయం, దీని డీగో గార్సియో అలాగే ఇరాన్పై జరిగే అవకాశం పైన సైనిక చర్య ఇప్పుడు చర్చలో ఉన్నాయి. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది. అది బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్కు నేరుగా హెచ్చరిస్తూ చాగోస్ దీవులని మోర్స్నాక్కి ఇవ్వడం బ్రిటన్ చేసే పెద్ద పొరపాటు అవుతుందని ట్రంప్ చెప్పారు. డీగో గార్సియస్ ఏ పరిస్థితుల్లోనూ కోల్పోకూడదని స్పష్టంగా అన్నారు. ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారా, 1 నెల క్రితం ఇదే చాగోస్ ఒప్పందాన్ని పొగిడిన ట్రంప్ ఎందుకు ఒక్కసారిగా తన వైఖరిని మార్చాడు? అసలు విషయం చాలా సంచలనంగా ఉంది. విషయం ఏంటంటే, బ్రిటన్ తన స్నేహిత దేశం అమెరికాకి స్పష్టంగా చెప్పింది, మీరు ఇరాన్పై దాడి చేయాలనుకుంటే మా ఎయిర్ బేస్ని ఉపయోగించకూడదని. అయినా బ్రిటన్ ప్రధాని దీపాల్లో ఉన్న బేస్ని అలాగే హిందూ సముద్రంలో ఉన్న గార్సియస్ బేస్ని వీటి వల్లే ట్రంప్ ఈ ఉత్కంఠ ఆశల కారణం అయింది. ఇప్పుడు ఆయన ఏ ఒప్పందాన్ని గట్టిగా వ్యతిరేకిస్తూ నేరుగా బ్రిటిష్ ప్రభుత్వంపై ఒత్తిడి పెడుతున్నారు. బ్రిటిష్ మీడియా కూడా ఈ విషయాన్ని బాగా ప్రశంసిస్తుంది. ఈ గార్డియన్ వంటి రిపోర్టుల్లో చెప్తున్నాయి, అమెరికా ఇరాన్పై దాడి చేయడానికి బ్రిటన్ నుంచి ఎయిర్ బేస్ కోరిందని. కానీ స్మార్క్ ప్రభుత్వం లీగల్ సలహా తీసుకున్న తర్వాత ఇది అంతర్రాజకీయ చట్టాలకు వ్యతిరేకంగా ఉందని స్పష్టంగా చేస్తూ పూర్తిగా తిరస్కరించింది. అంటే స్పష్టంగా చెప్పాలంటే వారు దీంట్లో భాగం కావడం లేదని తేల్చేశారు. మీడియా రిపోర్ట్స్ చెప్తున్నది, ట్రంప్ 1 నెల క్రితం చెప్పిన మాటలపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. అప్పుడు ఆయన కీరోస్మార్క్కి చాగోస్ దీవులు విషయంలో మోరిషియస్తో చేసిన ఒప్పందాన్ని అత్యుత్తమం అన్నారు. కానీ ఇప్పుడు ట్రంప్ హఠాత్తుగా చెప్తున్నారు, డీగో గార్సియస్ని ఏ పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు. దానికి సరళమైన కారణం ఏంటంటే, అమెరికా ఇరాన్పై దాడి చేయాలంటే బ్రిటన్ నుంచి ఎయిర్ బేస్ ఉపయోగించుకునేందుకు అనుమతి కోరింది. కానీ యూకే అది పూర్తిగా తిరస్కరించింది. గార్డియన్ రిపోర్ట్ ప్రకారం అమెరికా డీగో గార్సియస్ దీవిని ఉపయోగించేందుకు అనుమతి ఇవ్వలేదు. అలాగే బ్రిటన్ భూభాగంలో ఉన్న అమెరికన్ బేసుల్ని విషయంలో కూడా ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. భౌగోళికంగా చూస్తే ఇరాన్పై పెద్ద ఆపరేషన్ చేయాలంటే బ్రిటన్ను వెంట పెట్టుకోవడమే అమెరికాకు చాలా అవసరం. ముందుగా డీగో గార్సియస్ గురించి మాట్లాడుకుందాం. డీగో గార్సియస్ హిందూ మహాసముద్రంలో ఉన్న చిన్నదైన చాలా వ్యూహాత్మక దీవి. ఇది చాగోస్ దీవులు సమూహంలో భాగం. దీని పరిమాణం చిన్నదే అయినా దాని స్థానం చాలా కీలకం. ఇది ఇరాన్ నుంచి సుమారు 3000 మైళ్ళ దూరంలో ఉంది. భారత్ నుంచి సుమారు 10,100 మైళ్ళ దూరంలో ఉన్న ఈ బేస్ అమెరికాకు ఎప్పటికీ మునగని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లా పనిచేస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం అమెరికా ఇరాన్పై పూర్తి స్థాయి దాడి చేయాలంటే B-50, B-1, B-2 వంటి బాంబర్ విమానాల్ని ఇక్కడి నుంచే బయలుదేరాలి. అమెరికా తన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని ఇరాన్కి చాలా దగ్గరగా తీసుకెళ్లే ప్రమాదం తీసుకోదు. ఎందుకంటే ఇరాన్ యాంటీ షిప్ మిసైల్ వాటిని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. అందుకే సురక్షిత దూరం నుంచి ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలంటే డీగో గార్సియస్ దీవి చాలా అవసరం ఉంటుంది. ఈ కీలక సమావేశంలో బ్రిటన్ చేతులు ఎత్తేసింది. దాంతో ట్రంప్ తీవ్రంగా అసంతృప్తిలో ఉన్నారు. దీనికి తోడు
బ్రిటన్లో ఉన్న అమెరికా 13కి పైగా ఎయిర్ బేస్లు కూడా ఈ యుద్ధంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. వాటిలో ఆర్ఎఫ్ ఫెయిర్ఫార్ట్, ఆర్ఎఫ్ లెక్టెన్ హతీత్, ఆర్ఎఫ్ మిల్టన్ హాల్ ముఖ్యమైనవి. ఫెయిర్ఫార్ట్ బేస్ నుంచి అమెరికా తమ భారీ బాంబులని విమానాల్ని ఆపరేట్ చేస్తుంది. రిపోర్ట్ల ప్రకారం ఏ దేశంపై పూర్తి స్థాయి దాడి జరిగితే కేవలం సముద్రంలో ఉన్న ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు పనికాదు. నిరంతరం ఆగకుండా దాడులు చేయాలంటే భారీ విమానాలు వెనక నుండి అవసరమవుతాయి. ఆ బాంబులు వేసే బేస్ నుంచి ఎగిరే విమానాలు పూర్తిగా నింపేస్తారు. మెడిటరేనియన్ సముద్రం పైగా ఆకాశంలోనే రిఫ్యూయల్ చేసి తర్వాత ఇరాన్ యొక్క హాట్ టార్గెట్. మరియు ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో చూస్తే బ్రిటన్ ఒత్తిడికి లోనయ్యి నిర్ణయం మార్చుకుంటుందా, లేక అమెరికా ఇరాన్ ఆపరేషన్ కోసం తన వ్యూహం మార్చుకోవాల్సి వస్తుందా చూడడం ఆసక్తికరంగా ఉంది. మీ నిజమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి రసవర్తమైన విశ్లేషణ కోసం వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సురక్షితంగా ఉండండి, క్షేమంగా ఉండండి.